నాకు కూడా నువ్వు అంటే ఇష్టం. మచ్చా వీడు ఊర్రా కోతి మొక్క వేసుకొని రోజు బస్ స్టాప్ వస్తున్నాడా? వన్ జుట్టు వన్ స్టైల్. ఒక రోజు వస్తాండేది కుమారికి లైన్ వేసేకండి రా. నేను కుమారి ఇద్దరు లవ్ చేసుకుంటాం రా. నువ్వు జా అయితే ఈ కోతి మొక్క రోజు బస్ స్టాప్ లో చూడు తిరగాల్సిందేనా? హాయ్ హాయ్. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. కుమారి ఏమైనా వాత మాట్లాడతా? ఇది నాకు కూడా అర్థమైంది కదా. సరే బాయ్. కుమారి నిన్న బస్ స్టాప్ లో ఎవరితో మాట్లాడుతుంటే ఎవరు వాడు? ఓ వాడా, వాడు నాకు పెద్ద ఫ్యాన్ అంట. ప్రపోజ్ చేశాడు నాకు. నా బర్త్డే గిఫ్ట్ కూడా తెచ్చినాడు. నేను అంత వద్దంటానా తీసుకునేంత వరకు వదలేదు. నాకు చూసాక అట్లా అనిపించలేదు కుమారి, నువ్వు అంతా నవ్వుతా మాట్లాడుతుంటివి. ఏం బస్సు తోడ్పడుతుండవా? అట్లేం లేదు కుమారి, నువ్వు ఎట్లా దానివో నాకు బాగా తెలుసు. అర్థం చేసుకో ప్లీజ్. నీకేమనిపిస్తుంది అనేస్తావా? నేను ఫీల్ అవుతున్నా, మన సెన్స్ లేదా నీకు? అయితే రాత్రి ఎవరితో మాట్లాడుతుంటే మీ ఇంటి ఫోన్ అంతా బిజీ వస్తానింది. మా అమ్మ వాళ్ళ అక్కతో మాట్లాడతాండి. ఇప్పుడు క్లియరా? హాయ్ కుమారి.